హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. పూర్వం రోజుల్లో అయితే 50 ఏళ్ళు దాటితేనే కానీ ఎటువంటి సమస్యలు వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం, శారీరక శ్రమ లేకపోవటం, ఎక్కువసేపు కంప్యూటర్, టీవీ, ఫోన్స్ ముందు కూర్చోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుం నొప్పి, ఇలా అనేక రకాల నొప్పులు రావటం, అధిక బరువు సమస్య, రక్తహీనత సమస్య వంటివి వచ్చేస్తున్నాయి. వీటిని తగ్గించుకోవటానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మనం ఈరోజు ఒక రెమెడీ తెలుసుకుంటున్నాం. దీనికోసం మనం అటుకులు తీసుకుంటున్నాం. అటుకులు రుచిలోనే కాదు, పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అటుకులతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. పాయసం చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. అటుకుల్లో ఉండే విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉన్న పోషక విలువలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి, ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి. అటుకులు త్వరగా జీర్ణం అవుతాయి. అందువల్ల అధిక బరువు సమస్యతో బాధపడే వారు డైటింగ్ చేస్తున్నప్పుడు అటుకులు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఉదయం సమయంలో, బ్రేక్ఫాస్ట్ సమయంలో అటుకులను తింటే చాలా మంచిది. వీటిలో గ్లూకోజ్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ అస్సలు ఉండవు. కాబట్టి ప్రతిరోజు తిన్న మన ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు. అటుకుల్లో ఉన్న B1 విటమిన్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది. త్వరగా జీర్ణం అవుతాయి కాబట్టి మలబద్ధకం సమస్య కూడా ఉండదు. శరీరానికి తగు మోతాదులో క్యాలరీలను అందిస్తాయి. అటుకులు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. ప్రతిరోజు అటుకులను తీసుకోకూడదు. వారంలో 2 సార్లు లేదా 3 సార్లు తీసుకుంటే చాలా మంచి ఫలితాలని అందిస్తుంది. అటుకులు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి అందుబాటులోనే ఉంటాయి. అటుకుల్లో ఉండే పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా బెల్లం వాడుతున్నాం. బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం డార్క్ కలర్లో ఉంటుంది. లేత రంగు అంటే లేత పసుపు రంగులో ఉండే బెల్లం కెమికల్స్ కలిపిన బెల్లంగా మనం భావించాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ బెల్లం వాడటానికి ప్రయత్నం చేయండి. ఆర్గానిక్ బెల్లం జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బెల్లంలో ఉన్న ఐరన్ చాలా బాగా సహాయపడుతుంది. నొప్పుల నుండి తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన కండరాల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో ఉన్న వారికి బెల్లం చాలా బాగా సహాయపడుతుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రక్షాళన చేస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నివారిస్తుంది. ఇక మనం తయారీ విషయానికి వస్తే, పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు పాలను పోయాలి. పాలు బాగా మరగాలి. పాలు చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు, అంటే ముసలి వయసు వారి వరకు ప్రతిరోజు తీసుకోవలసిన ఆహారం. ఈ పాలను ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాలను తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలల్లో ఉన్న పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజు పాలను తాగటం చాలా మంచిది. పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు దీనిలో మనం అటుకులను వేయాలి. 4 నుంచి 5 స్పూన్ల అటుకులను వేస్తే సరిపోతుంది. పాలు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. అలాగే నీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తాయి. ఇక పాలు మరిగాయి కదా,
దీనిలో 4 నుంచి 5 స్పూన్ల అటుకులు వేస్తే సరిపోతుంది. అటుకులు వేశాక మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తీపి తింటారు, కొంతమంది తక్కువ తింటారు. పంచదార వేసుకుంటాం కన్నా బెల్లం వేసుకోవటమే మంచిది. బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక 2 నిమిషాలు కలిపి పొయ్యి ఆఫ్ చేసేయాలి. అప్పుడు బెల్లం పాలల్లో బాగా కరుగుతుంది. మనం పాలల్లో బెల్లం అటుకులు వేసాం. పాలు, బెల్లం, అటుకులు 3 కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. చూసారుగా, బాగా కరిగిపోయింది. ఆఫ్ చేసేసాం పొయ్యి. 1 గంట అలా అట్టపెట్టేస్తే ఈ విధంగా పాలల్లో అటుకులు బాగా నానుతాయి. ఈ పాలల్లో వేసిన అటుకులు, బెల్లం కలిపాం కదా, ఈ పాల అటుకులను వారంలో 2 లేదా 3 సార్లు తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బదులు ఇది తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ మధ్యకాలంలో తరచుగా మనం రక్తహీనత సమస్య వింటున్నాం. ఈ పాలు, బెల్లం, అటుకులు, ముఖ్యంగా అటుకులు, బెల్లంలో ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఈ పాల అటుకులను తీసుకోవటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అజీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గటానికి డైట్ ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా వారి ఆహారంలో అటుకులు, పాలు, బెల్లం కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. అటుకులు కూడా చాలా త్వరగా జీర్ణం అవుతాయి. గర్భధారణ సమయంలో కూడా ఈ పాల అటుకులను తీసుకోవచ్చు. ఆ సమయంలో రక్తహీనత సమస్య అనేది వస్తుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే తీసుకోవాలి. శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో మలినాలను తొలగిస్తుంది. శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. ఉదయం సమయంలో, బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా హుషారుగా, చురుకుగా ఉంటారు. నిస్సత్తువ, నీరసం వంటివి అస్సలు ఉండవు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పాల అటుకులను తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.